మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ జిందగీ. ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఈ పువ్వులైతే కనిపించాయి. చూడ్డానికి అందంగా కలర్ఫుల్గా భలే ఉంటాయి కదా. ఇంతకీ ఈ ఫ్లవర్స్ పేరేంటో తెలుసా? తెలిస్తే అందరూ కమెంట్ చేసేయండి. ఈ పువ్వుల్ని శంకు పువ్వులు అంటారు. శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు ఇవి. ఈ పువ్వులతో శివుణ్ణి పూజిస్తారు. కేవలం ఇవి పూజకే కాకుండా మన అందానికి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే మీ అందరికీ ఈరోజు ఒక మంచి హెల్తీ టీ గురించి అయితే చెప్పేద్దామని అయితే ఈ ఫ్లవర్స్ని అయితే కోస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అందులో ఈ పచ్చని ఆకుల మధ్య బ్లూ కలర్తో చాలా అందంగా ఉన్నాయి. అసలు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఫ్లవర్స్ని అయితే కోసుకున్నాను టీ పెట్టి మీకు అందరికీ చూపిద్దామని. కానీ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే ఇవి వాడిపోయాయి. సరే ఇంకెందుకులే అని పడేశాను. కానీ ఈ ఫ్లవర్స్ డ్రై అయిపోయినా యూజ్ చేసుకోవచ్చు అని తర్వాత తెలిసింది. ఇంకోసారి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ కోసుకొచ్చేసాను. ఈ అందమైన శంకు పువ్వులతో ఇప్పుడు టీ ఎలా పెట్టాలో చూసేద్దాం. ముందుగా దీని యూజెస్ ఏంటో తెలుసుకుంటేనే కదా మనకి తాగడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ యూజెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్నారా? అయితే ఈ టీని తప్పకుండా ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే చూస్తారు. అలానే షుగర్ పేషెంట్స్ కూడా ట్రై చేయొచ్చు. షుగర్ని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది ఈ శంకు పువ్వులు. అసలు నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే ఈ టీ కలర్ అయితే భలే చేంజ్ అవుతుంది. అది ఎలా ఏంటి అని వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫ్లవర్స్కి ఇలా కింద ఉన్నాయి కదా, వీటిని తీసేయండి. అన్నిటికీ ఇలా తీసేసి వాటర్లో ఒక్కసారి వాష్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ మీద దుమ్ము అవి పడి ఉంటాయి కదా, అందుకే ఒక్కసారి ఇలా వాష్ చేసుకుంటే ఆ దుమ్మంతా పోయి నీట్గా ఉంటాయి. ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని బాగా వేడి చేయాలి. ఎంతవరకు అంటే ఈ నీళ్లు బాగా తెల్లే వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్స్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఈ ఫ్లవర్స్కు ఉన్న కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఈ వాటర్ని వడకట్టుకొని కలర్ బాగా గమనించండి. ఇది మళ్ళీ ఇంకో కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఒక్క స్పూన్ హనీ వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత కొద్దిగా లెమన్ పిండుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ లెమన్ డ్రాప్స్ పడుతూ ఉంటేనే కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంది. గమనించారా మీరు?
కలర్‌లో భలే వచ్చేసింది కదా! ఫస్ట్ టైమ్ అయితే ఇలా చేంజ్ అవ్వగానే భలే ఎక్సైట్‌మెంట్‌గా అనిపించింది. ఇప్పుడు మనకి హెల్తీ పర్పుల్ కలర్ టీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడూ ఒకే టీ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్‌గా బాగుంటుంది. అసలు ఈ పర్పుల్ కలర్ చూస్తుంటేనే ఇంట్రెస్టింగ్‌గా చాలా బావుంది కదా చూడ్డానికి. అలాగే తాగడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్‌గా ట్రై చేయండి. అసలు ప్రకృతి మనకి చాలా ఇస్తుంది. మనమే వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటాం. కానీ వీటి హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన తర్వాతైనా మర్చిపోకుండా యూజ్ చేయండి. అలానే ఈ శంకు పువ్వులతో స్కిన్‌కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలాంటివి మరెన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ మన ఛానల్‌లో పెట్టేసాను. తప్పకుండా అందరూ ఫాలో అయిపోండి మన ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ జిందగీ. అలానే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వెంటనే వచ్చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ పెట్టేస్తే మీకు వెంటనే వచ్చేసాయి చూసేయొచ్చు. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ గైస్. బై బై. టేక్ కేర్.